ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హాయ్ హాయ్. నీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అయింది విక్రమ్. రేపు వచ్చి సబ్మిట్ చేయడమే ఆలస్యం. ఓ గ్రేట్. మరి నీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? అసలు స్టార్ట్ చేసావా లేదా? అయిపోయింది అంతే. 2 డేస్కే మనకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి 3 డేస్ అవుతుంది అంతే. ఏముంది ప్రియా, ఒకరోజు రాత్రి పగళ్ళు గట్టిగా కూర్చున్నా అంతే. అబ్బో, నువ్వు ఇంకా ఫాస్ట్ గా ఉన్నావు. ఈ కాలంలో ఈ స్పీడ్ అయినా ఉండాలి, లేకపోతే పైకి రావడం చాలా కష్టం. ప్రియాగు, ఏం డాడీ? ఎందుకు లేట్ అయింది? బస్ లేట్ అయింది. అబద్ధం చెప్పడానికి సిగ్గులేదు? మీకు రాను రాను నా పైన అనుమానం ఎక్కువ అవుతుంది. ఎందుకు బావా దాని ఊరికి ఎందుకు కొడుతున్నావు? ఏయ్ అడ్డురాకు, నీ పని నువ్వు చూసుకోపో. మా ఫ్రెండ్ కోటేశ్వరరావు కూతురులాగే మా అమ్మాయి కూడా బాగా చదువుతుందని లక్షల ఫీజు కట్టి మంచి కాలేజీలో జాయిన్ చేపిస్తే మీరు మాత్రం మంచిగా చదువుకోకుండా బయట వాడి వెంట వీడి వెంట తిరుగుతుంటారు. అలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా నీకు? నేనేం తప్పు చేయలేదు. బట్ నువ్వేమైనా అనుకో, ఈ ఒక్క క్షణం నువ్వు నా తండ్రివి కాదనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నేను బయట 10 మందిలో తిరిగేవాణ్ణి. ఫలానా వాడి అమ్మాయి ఇలా చేసిందంటే నా పరువేం కావాలి? నీకు దండం. ఫస్ట్ నన్ను పూర్తిగా మాట్లాడనివ్వు. ఏం మాట్లాడతావు? మాట్లాడు. ఏ, మీరు కూడా ఒక ఆడది కన్న కొడుకే కదా. అలాంటిది ఒక ఆడపిల్ల గుణం అర్థం చేసుకోలేరా? ఏ, ఒక ఆడపిల్ల ఒక అబ్బాయితో బయట తిరిగితే, ఒక చెల్లి తన అన్నయ్యతో కలిసి బయట తిరిగితే, తమ్ముడితో కలిసి బయట తిరిగితే, చివరికి ఒక భార్య తన భర్తతో కలిసి బయట తిరిగితే కూడా అపార్థం చేసుకునే మీలాంటి మనుషుల్ని ఏమనాలి? దొంగోన్ని నువ్వు దొంగతనం చేశావా అని అడిగితే వాడు ఒప్పుకుంటాడా ఏంటి? ఇది అంతే. ఓ, మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. అతనెవరో కాదు, మీరు 20 సంవత్సరాల క్రితం ఎవరితో అయితే ఆస్తుల కోసం గొడవపడ్డారో తనే మీ పెద్దన్నయ్య కొడుకు ఆ విక్రమ్. మేం మీలాగా ఒకసారి కొట్లాడుకున్న తర్వాత సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉండం. మేం బయట అందరితో మాట్లాడతాం, అందరితో కలుసుంటాం.
విక్రమ్ నేను ఒకటే కాలేజ్. నువ్వు విక్రమ్ని ఎప్పుడు చిన్నప్పుడు చూసుంటావు. ఏ సంవత్సరం తిరిగేలోపు ఈ భూమి మీద చెట్టు పెరుగుతుంది, పుట్ట పెరుగుతుంది, చివరికి మనిషి కూడా పెరుగుతాడు, మారతాడు కూడా. బావా ఏంటిది? ఆ? ఏమైంది? తనకు వాళ్ళమ్మ చిన్నప్పుడే పోయింది బావా. తనకి ఇప్పుడు అన్నీ నువ్వే బావా. నువ్వే ఇప్పుడు ఆ మాట అంటే తను బాధపడదా? అమ్మా ప్రియా, సారీ అమ్మా, నన్ను క్షమించు. ఏమీ తెలుసుకోకుండానే నిన్ను నానా మాటలు అన్నాను. డాడీ, మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను బాధపడట్లేదు. నువ్వు ఏ విషయంలో అయితే అనుమానపడ్డావో ఆ విషయం ముందుగా ఎందుకు తెలుసుకోలేదా అని బాధపడ్డాను అంతే. రెండు కళ్ళు ఉండేది చూసి ఆస్వాదించడానికే తప్ప ప్రతిదాన్ని చూసి అపార్థం చేసుకోవడానికి కాదు. ఇలా ప్రతిదీ అపార్థం చేసుకుంటూ పోతే ఇప్పటికీ ఈ భూమిపై 60-70 సంవత్సరాలు బ్రతకడం మహా గొప్ప. ఎందుకంటే అనుమానం అనే ముసుగులో ఉన్నాం. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. అనుమానం అనే ముసుగు తీసిపడేసి కొద్దిగా మనుషుల్లో బ్రతుకుదాం. ఇట్లో మీ హల్వీ సురేష్.